హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చారు. రాష్ట్రపతికి గవర్నర్, సీఎంలు శాలువాలు కప్పి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా తదితర ఉన్నతాధికారులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్రపతికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస ఏర్పాటు చేశారు. ఆమె 23వ తేదీన తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రభావంతో ఆటో డ్రైవర్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో ఆటో సంఘాల యూనియన్ నేతలు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. తమ ఉపాధిని కాపాడాలని కోరుతూ ఆటో డ్రైవర్లు మంత్రికి విజ్ఞప్తి చేశారు. భారతీయ మజ్దూర్ సంఘ్, అనుబంధ తెలంగాణ స్టేట్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్, టీఎస్పీటీఎంఎం యూనియన్ల ఆధ్వర్యంలో మంత్రి దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం విషయంలో పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. కనీసం బస్సుల సంఖ్యను తగ్గించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్ల అక్రమ వ్యాపారాన్ని నిషేధించాలని మంత్రిని కోరారు. యూనియన్ల డిమాండ్లపై స్పందించిన మంత్రి త్వరలో ఆటో సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కలిశారు. సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ నియామకంపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో సింగరేణి ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మొదటి నుంచి సింగరేణి కార్మికుల పట్ల ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అండగా ఉంటున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం అలుపెరగకుండా పోరాడుతున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత సింగరేణి సంస్థ ఉద్యోగుల గురించి రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించారు. డిసెంబర్ 16వ తేదీన సింగరేణి ఉద్యోగుల సమస్యలపై మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించింది. ప్రజలకు, సింగరేణి కార్మికులకు నిజానిజాలు తెలియాలని కోరారు. సిబిఐ మాజీ జేడీ పివి లక్ష్మీనారాయణ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు. ఇతరులకు బానిసలుగా మారకండి అంటూ ఆయన చేసిన ట్వీట్ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చర్చనీయాంశంగా మారింది. లక్ష్మీనారాయణ ఎక్స్లో ప్రముఖ రచయిత డాన్కో సందేశాన్ని పంచుకున్నారు. మీకు ఆలోచనలు లేకపోతే చదవండి. మీకు ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని స్పష్టంగా చెప్పలేకపోతే వాటిని వ్రాయండి. మీకు ఆలోచనలు ఉండి వాటిని అమలు చేయడానికి స్పష్టత ఉంటే నిర్మాణాత్మకంగా వ్యవహరించండి. అంతే తప్ప ఇతరులకు బానిసలుగా మారకండి అంటూ హితబోధ చేస్తున్నట్టుగా ఉన్న ఆ వ్యాఖ్యలను లక్ష్మీనారాయణ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. లక్ష్మీనారాయణ 2020లో జనసేన పార్టీ నుంచి బయటికి వచ్చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం ముగిసింది. గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రధానంగా 5 అంశాల ఎజెండాగా పిఎస్సి సమావేశం సాగింది. ముందుగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చి సంపూర్ణ మద్దతు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఏఐసిసి అగ్రనేతలు, ప్రచారంలో పాల్గొన్న నాయకులు, ఇన్ఛార్జీలుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశారు. అలాగే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేయాలని పిఎస్సి ఏకగ్రీవ తీర్మానం చేసింది. సమావేశానికి సీఎం, పిసిసి చీఫ్ రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబీర్ అలీ, వి హనుమంతరావు తదితరులు సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్లోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నందు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, లోకేష్ కుమార్ యాదవ్లు స్వాగతం పలికారు. వారి సంప్రదాయం ప్రకారం డిప్యూటీ సీఎంకి తలపాగా చుట్టి సత్కరించారు. ఈ సందర్భంగా హాజరైన సభ్యులకు భట్టి విక్రమార్క అభివాదం చేసి శుభాకాంక్షలు తెలిపారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన పేషీలోకి రాగానే వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. బాధ్యతల స్వీకరించిన అనంతరం ఆయన టీఎస్ఆర్టీసీ రవాణా శాఖకు సంబంధించిన 3 ఫైళ్లపై సంతకం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి గాను బస్ పాస్ రాయితీల ఖర్చు రియంబర్స్మెంట్ కోసం
212.50 కోట్లను విడుదల చేస్తూ మొదటి ఫైలుపై సంతకం చేశారు. ఇదే త్రైమాసికానికి గాను మరో 162.50 కోట్లను విడుదల చేస్తూ మరో ఫైలుపై ఎల్ రాజ్యలక్ష్మి హెడ్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్కి ₹1,00,000 మెడికల్ క్లెయిమ్ మంజూరు చేస్తూ మూడో ఫైలుపై సంతకం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొన్నాంకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, పలువురు మంత్రులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. మయస్కరాయ తమయస్కరాయ మయస్కరాయ నమో నమశ్చాయస్కరాయ మయస్కరాయ నమః నమో నమః శివాయ శివాయ నమః శివాయ శివాయ తత శివాయ శివాయ త శివధరాయ శివధరాయ త శివాయ శివాయ త శివధరాయ ఎల్ఎన్టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేటిగడ్డ బ్యారేజ్ పనులకు సంబంధించి ఆయన సచివాలయంలో ఎల్ఎన్టీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అతిపెద్ద ప్రాజెక్టులో ఇంత నాసిరకంగా, ఇంత నాణ్యత లేకుండా ఎలా పనులు చేశారని నిలదీశారు. ఏదో ఒక లేఖను అధికారికి ఇచ్చి మా తప్పిదం లేదంటూ మీరు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని వారిని హెచ్చరించారు. ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కుంగుబాటుకు కారణమైన ఎవరిని తాము వదిలేది లేదని స్పష్టం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్నారం బ్యారేజ్, సుందిల్లా బ్యారేజీలను కట్టిన ఏజెన్సీలను పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. ఉద్యోగులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని, ఎవరైతే ప్రజాధనం దోపిడీ చేశారో, ప్రభుత్వ భూములు ఆక్రమించారో వాటన్నింటిపై సమీక్షలు చేస్తామని, సరిదిద్దుతామని అభివృద్ధి సంక్షేమంపై రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దడమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులు కోరినట్లుగా తెలిపారు. అధికారులను వేధించడానికి సమీక్ష చేయలేదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. 6 గ్యారంటీల అమలు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్టుల నిర్మాణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించబోతున్నామని, ధరణి పేరుతో జరిగిన దోపిడీని బట్టబయలు చేసి నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడి 5-6 రోజులు కాకముందే అప్పుడే మీరు 9 రోజుల్లోనే రైతు రుణమాఫీ చేస్తానన్నారు, మీరు ఇల్లు ఇస్తానన్నారు, మీరు ఇదదిస్తానన్నారు అని ఏదైతే విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకి మీ ద్వారా ఒకటే చెప్తున్నా, మీలాగా మాయమాటలు చెప్పటం ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్కరికి రాదు. మన ముందు తక్షణం ఈ రోజున్న మన కర్తవ్యం ఏంటంటే ఈ 6 గ్యారెంటీలని సామాన్య ప్రజానికానికి అందించటమే మా యొక్క లక్ష్యమని చెప్పదలుచుకుంటున్నాను. విడతల వారీగా అంటే ఈ రాబోయే 5 సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కావాలి అనే వాళ్ళు లేకుండా ఉండే విధంగా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఆ ప్రణాళికని మాటలతో కాకుండా చేతలతో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. కొద్దిగా ఓపిక పట్టండి. ధరణి పేరుతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని గత ప్రభుత్వం ఏదైతే కొల్లగొట్టిందో, ఏదైతే సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుందో, ఆ ఆస్తులన్నీ కూడా తిరిగి మేము ఆ ప్రజలకి వారికే ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానన్నా. ధరణిలో ఏవైతే తప్పులు జరిగాయో, ధరణిని ఏదైతే ప్రక్షాళన చేయాల్సిన అంశాలున్నాయో, ధరణిలో ఏదైతే భవిష్యత్తులో ఏ ఒక్క రైతన్నకి కానీ, కార్మికుడికి కానీ, లేకుంటే చిన్న చిన్న కుటుంబాలకి కానీ నష్టం జరిగిందో గతంలో, అది పునరావృతం. మీరు ఎప్పుడైనా మినిస్టర్స్ క్వార్టర్స్లోని తన 4వ నెంబర్ క్వార్టర్కి, సచివాలయంలోని 5వ ఫ్లోర్లోని తన కార్యాలయానికి రావచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన నల్గొండలో పర్యటించారు. పేదవారి కన్నీరు తుడిచేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. 20 ఏండ్లు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని ధైర్యం చెప్పారు. నల్గొండలో గూండాయిజం, రౌడీజం లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి నిరుపేదకి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. జిల్లాలో ప్రతి సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. బెల్ట్ షాపులను
మోయిస్తామని, గంజాయి గ్యాంగుల ఆట కట్టిస్తామని స్పష్టం చేశారు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల చివరిలో మరో 2 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో మంచిర్యాలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత దండేపల్లి మండలంలోనే తొలి అధికారిక కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కన్న ఊరు కన్న తల్లి ఎప్పుడు మర్చిపోవద్దనే ఇక్కడి నుంచి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నానని తెలిపారు. అఫీషియల్ ప్రోగ్రామ్ ప్రభుత్వ ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ అనేది మీ మండలం నుంచి దండపల్లి హెడ్ క్వార్టర్ నుంచి మొదలుపెట్టడం జరిగింది. దానికి ఇక్కడి నుంచి మొదలుపెట్టడం నిజంగా సంతోషంగా అనిపించాలి. ఏదో కన్న ఊరు కన్న తల్లి కన్న ఊరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇక్కడి నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు నాగరాజ్ చెప్పింది ఏదైతే మీకు ఎక్కువసేపు కాకుండా 5-6 నిమిషాలు మాట్లాడి చెప్తానమ్మా. టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పిందంటే ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ వాళ్ళు వస్తే కళ్యాణ లక్ష్మి బంద్ చేస్తారని చెప్పి, అందుకనే కళ్యాణ లక్ష్మితోనే మొదలు పెడుతున్నాను. ఎందుకంటే ఆడపిల్లల పెళ్లి కాబట్టి కళ్యాణ లక్ష్మి చాలా కాబట్టి కాంగ్రెస్ వస్తే బంద్ చేయడం అప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇస్తున్నాం. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తెలంగాణలోని 7 మండలాలు ఏపీలో కలిశాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడొద్దని హితవు పలికారు. 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిసినప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడలేదు అనడం దారుణమని అసహనం వ్యక్తం చేశారు. తాము ఆనాడు లోక్సభలో మాట్లాడిన వీడియోలను జీవన్ రెడ్డికి పంపుతున్నాము అని వినోద్ కుమార్ తెలిపారు. ఆనాడు రాజ్యసభలో మెజార్టీ ఉన్న కాంగ్రెస్ నాయకులు దానికి అడ్డుపడలేదని గుర్తు చేశారు. జీవన్ రెడ్డి గారు మాట్లాడింది ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టాను. సీనియర్ పార్టీ నాయకులు కాంగ్రెస్లో ఒక ఎమ్మెల్సీ, ఆనాడు వారు ఎమ్మెల్యే, 2014లో గెలిచారు. వారు కొత్తగా పార్లమెంట్ సభ్యులు ఎన్నికైనాము. ఆ రోజు నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనా. మరి వారు జగిత్యాల ఎమ్మెల్యేగా ఉండే. కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు అవగాహన చేసుకోలేదా, లేదా అవగాహన చేసుకొని మా పైన అబాండాలు వేయాలని చెప్పి నిన్న మాట్లాడిన అనేది నేను ప్రశ్నించదలుచుకున్నాను. జీవన్ రెడ్డి గారు ఎంత పెద్ద చర్చ జరిగింది పార్లమెంట్లో. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లీడర్ గువ్వల బాలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుండి పోటీ చేసిన గువ్వల బాలరాజు ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓటమి తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వస్తుండగా ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. వెల్దండ వద్ద ఆయన కారును అడ్డుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. దీంతో ఆయన అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్దండ పోలీస్ స్టేషన్కు భారీగా తరలివచ్చారు. స్టేషన్ ముందు ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ నాయకుడిని వేధిస్తుందని, కావాలనే ఆయన్ను అరెస్ట్ చేయించిందని మండిపడ్డారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సిపిఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిపిఐతో పొత్తు వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బదికొండగానే ఏపీ సీఎం జగన్ సమాధి కట్టుకున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అధికార మార్పిడి ఖాయమని నారాయణ స్పష్టం చేశారు. ధరణి పేరుతో కేసీఆర్ చేసిన మోసం కంటే జగన్ ఎక్కువ తప్పుడు చేస్తున్నారన్నారు. తెలంగాణ, ఏపీలో ఒక్కో లోక్సభ స్థానంలో సిపిఐ పోటీ చేస్తుందన్నారు. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీన్ని గుణపాఠంగా తీసుకోవాలని తెలిపారు. తెలంగాణ నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత ప్రయాణాన్ని సవరించాలని ధర్మ సమాజ్ పార్టీ మేడ్చల్ జిల్లా కన్వీనర్ రాజ్ కమల్ మహారాజ్ డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా సామిరిపేట మండలంలోని జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే సవరించి తెల్ల రేషన్ కార్డులు కలిగిన నిరుపేద మహిళలకు, పురుషులకు కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించాలని కోరారు.
₹1,00,000 జీతం కలిగిన మహిళలకు ఈ పథకం నుండి మినహాయించాలని, దాని ద్వారా ఆర్టీసీకి కొంత నష్టం తీవ్రత తగ్గుతుందని, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ప్రతి నెల ₹3,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ నెరవేర్చని ఎడల మేడ్చల్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలియజేశారు. మీడియా మరియు పత్రికా విలేకరులందరికీ జై భీమ్, జై కాళేశ్వరం. ఫస్ట్ ఇప్పుడే మేము ధర్మ సమాజ్ పార్టీ మేడ్చల్ జిల్లా నుంచి కలెక్టర్ గారికి వినతి పత్రం మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఆ పథకాన్ని ప్రవేశపెట్టారో ఆ పథకాన్ని సవరించమని చెప్పి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఈ యొక్క డిమాండ్ను ఖచ్చితంగా ప్రభుత్వానికి మేము తీసుకుపోతామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో ఉన్న అంశాలతో కూడా కొద్దిసేపు చర్చించడం జరిగింది సార్ తోటి. తను కూడా కొంత సానుకూలంగానే స్పందించారు. వాస్తవానికి అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు చాలామంది వాళ్ళ కుటుంబ పోషణకు దూరం అయిపోయి బాధపడుతున్న సంగతి వాళ్ళు కూడా గుర్తించారు. అదే మేము పార్టీ నుంచి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. ఇది ఖచ్చితంగా ఈ ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్ను ప్రభుత్వానికి చేరే విధంగా తను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా అని చెప్పడం జరిగింది. ఆ మాట తీసుకొని మేము ఇన్వాల్వ్లో ఎకనాలజీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే మెగా డిఎస్సిలో పీఈటీ పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యాయామ విద్య కుంటుపడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 3 నుంచి 4,000 మంది వ్యాయామ విద్య చదివినప్పటికీ సరి అయిన అవకాశాలు లేక అందరూ రోడ్లపైన తిరుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా బతుకులు మారుతాయని ఆశించినప్పటికీ గతంలో లాగే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని అన్నారు. 164 పోస్టు మాత్రమే చూపించడం ఎస్ఎస్ఎఫ్ సిగ్గుసేటుగా భావిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదో మార్పు తెస్తుందని మేము భావించాం. కానీ మెగా డిఎస్సిలో పీఈటీలకు 164 పోస్టులు చూపించడం అనేది చాలా సిగ్గుసేటు. ప్రతి స్కూల్లో పీఈటీ ఉండేలాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకొని కంపల్సరీగా ఎక్కడెక్కడైతే ఏ పీఈటీ ఎక్కడెక్కడ స్కూళ్ళు ఉన్నాయో వాటన్నిటినీ వీళ్ళు సవరించి మళ్ళీ కొత్తగా పీఈటీ పోస్టు కొత్తగా మరీ ఎక్కువ ప్రతి స్కూల్లో ఉండేటట్టు విధంగా చూడాలని ఎస్ఎస్ఎఫ్ డిమాండ్ ద్వారా తెలియజేస్తున్నాం. పటాన్చెరువు మండలం పెద్ద కంజర్ల గ్రామం మాజీ ఎంపీటీసీ వీరగల్ల జింగయ్య గ్రామానికి అంతిమయాత్ర వాహనాన్ని అందజేశారు. తల్లిదండ్రులు వీరగల్ల వీరయ్య పాపమ్మ జ్ఞాపకార్థం తన వంతు సాయం అందించారు. ఈ అంతిమయాత్ర వాహనాన్ని 2 లక్షల వ్యయంతో పెద్ద కంజర్ల గ్రామ పేద ప్రజల సౌకర్యార్థం ఇచ్చారు. తన వంతు సహాయంగా అంతిమయాత్ర వాహనాన్ని అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రామ్రెడ్డి, జొన్నల చంద్రయ్య, ఎండి నవాబ్, బుడిగ వెంకట్రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జంగయ్య, నేను మాజీ ఎంపీటీసీ. మా అమ్మ నాయన పేరు మా నాయన పేరు ఈరయ్య, మా అమ్మ పేరు పాపమ్మ. వాళ్ళ జ్ఞాపకారణాల పట్టుకు మనము ఊరందరికీ సాయం చేద్దాం అనుకున్నాం. గ్రామ పంచాయతీకి అదేవిధంగా బండిని డొనేషన్ చేయటం జరుగుతూ ఉంది. వైకుంఠ రథము గ్రామ పంచాయతీకి అప్పచెట్టడం జరుగుతూ ఉన్నది. దాన్ని అందరూ వాడుకునే అవసరం ఉంటుంది. కంపల్సరిగా ఎవరికైనా గ్రామ పంచాయతీకి వచ్చి ఇంటిమేషన్ ఇస్తే తీసుకోనికి అవకాశం ఉంటుంది. గ్రామ పంచాయతీ తెలియజేశారు. గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ రథాన్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు ఎంతో ఉపయోగపడాలని మేము కోరుతున్నాం. జంగయ్య గారు, ఈరగల జంగయ్య గారు, వాళ్ళ డాడీ ఈరయ్య గారు, వాళ్ళ మమ్మీ పాపమ్మ డొనేషన్ చేస్తారు గ్రామ పంచాయతీకి. మొత్తం ఊరందరికీ సమావేశమని. ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేస్తే ఉపేక్షించేది లేదని ఆ సంస్థ ఎండీ సజ్జన స్పష్టం చేశారు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ప్రజలను సురక్షితంగా క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం అంటే సమాజంపై దాడి చేసినట్టేనని ఎక్స్ ట్విట్టర్ వేదికగా సజ్జన పోస్ట్ చేశారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు వేయడం సమాజానికి శ్రేయస్కరం కాదని హితవు పలికారు. బిగ్ బాస్ 7 ఫైనల్ సందర్భంగా హైదరాబాద్ కృష్ణానగర్లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో రాత్రి టీఎస్ఆర్టీసీ బస్సులపై కొందరు వ్యక్తులు దాడి చేశారు.
ఈ ఘటనలో 6 బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయని సజ్జనార్ వివరించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ యాజమాన్యం ఫిర్యాదు చేసిందని, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరినట్లు సజ్జనార్ తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కరాటే ఛాంపియన్షిప్ పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఓ కరాటే మాస్టర్ ₹1,00,000 వసూలు చేసి మోసం చేశాడు. ఈ ఘటనపై బాధితులు సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైదాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో కరాటే మాస్టర్గా రాజా నాయక్ పనిచేస్తూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. సెప్టెంబర్లో ముంబైలో కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఉన్నాయని, మీ పిల్లలు అందులో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మబలికాడు. అందుకు ఒక్కొక్కరికి 22,000 ఖర్చు అవుతుందని చెప్పారు. డబ్బులు లేకుంటే క్రెడిట్ కార్డు ఇస్తే షాపింగ్ చేసి అందులో వచ్చే బోనస్ డబ్బులు సరిపోతుందని, తిరిగి వాడుకున్న బిల్లు చెల్లిస్తానని చెప్పాడు. దీంతో పిల్లల తల్లిదండ్రులు తమ క్రెడిట్ కార్డు, మరికొందరు డబ్బులు చెల్లించారు. నెలలు గడుస్తున్న క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకపోవడంతో బాధితులు నిలదీశారు. దీంతో రాజు నాయక్ తప్పించుకుని తిరుగుతుండటంతో సైదాబాద్ పోలీసులను ఆశ్రయించారు. వెంకటరమణ, రవికాంత్ ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కీపింగ్ పోస్టింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట, పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాడు. సో నేను ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల అతను 2 చెక్స్ ఇచ్చిండు. ఆ చెక్స్ కూడా 2 బౌన్స్ అయినాయి. ఆ చెక్స్ బౌన్స్ అయినాక ఇంకా నాకు అతని మీద నమ్మకం పోవడం అనేది జరిగింది. సో అప్పుడే చెక్స్ బౌన్స్ అయినప్పుడే నేను స్కూల్కి వెళ్ళి మేనేజ్మెంట్కి చెప్పాను. స్కూల్ వాళ్ళు 1 వీక్ ట్రై చేశారు, అతన్ని రప్పించడానికి, మనీ రికవర్ చేయడానికి ట్రై చేశారు. బట్ 1 వీక్ తర్వాత వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. స్కూల్ నుంచి కూడా నాకు ఏం న్యాయం జరగలేదు. సో దీని తర్వాత నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాను. పోలీస్ స్టేషన్ కూడా చాలా రిక్వెస్ట్ పెట్టాను. వాళ్ళు కూడా ట్రై చేశారు, బట్ అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు. సో అట్లీస్ట్ నాకు మీడియా ద్వారానన్నా నాకు న్యాయం జరగాలి. నేను చాలా మోసపోయాను. ఈ అమౌంట్ కూడా మద్యం ఆరోగ్యానికి హానికరం. ఇది అందరూ అంగీకరించే వాస్తవం. అయితే రోజుకు ఒక పెగ్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని అక్కడక్కడ అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసక్తికర నివేదిక తీసుకువచ్చింది. ఓ వ్యక్తి రోజుకు ఎంత మద్యం సేవిస్తే ఆరోగ్యదాయకం అనే అంశం ఈ నివేదికలో ప్రధాన అజెండా. ఇక నివేదికలో ఏం చెప్పారంటే, ఒక పెగ్ కాదు కదా, మద్యం ఎంత మోతాదులో శరీరంలోకి వెళ్ళినా అది ఆరోగ్యానికి హానికరమేనని స్పష్టం చేశారు. మద్యం సేవించడం హానికరమని, రోజుకు ఒక పెగ్ పర్వాలేదు అని చెప్పడానికి పరిశోధనాత్మక ఆధారాలు లేవని WHO స్పష్టం చేసింది. మద్యం అనేది విష పదార్థం తప్ప మరొకటి కాదని, దీని కారణంగా పలు రకాల క్యాన్సర్లు, కాలేయ సంబంధిత సమస్యలు, గుండె సంబంధిత జబ్బులు కూడా వస్తాయని వివరించింది. రోజుకు ఒక పెగ్ తీసుకుంటే ఆరోగ్యదాయకం కాదని, మద్యానికి దూరంగా ఉండటమే ఆరోగ్యదాయకమని WHO తన నివేదికలో స్పష్టం చేసింది. శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప భక్తులకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక కారణాలతో వారు వెళ్లాల్సిన ఫ్లైట్ ఎయిర్ ఇండియా రద్దు చేశారు. దీనితో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం 2 గంటలకు శబరి వెళ్లేందుకు ఫ్లైట్ ఉండగా సాంకేతిక కారణాలతో రద్దు చేయడంతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంబంధిత ఫ్లైట్ నిర్వాహకులు పొంతనలేని సమాధానం చెప్పడంతో గంటల కొద్దీ ఎయిర్పోర్ట్లోనే అయ్యప్పలు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇరుముడికి ఆలస్యం అవుతుంది అని అయ్యప్పలు అన్నారు. కుత్బుల్లాపూర్కు చెందిన 60 మందికి పైగా అయ్యప్పలు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో శబరికి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయ్యప్ప భక్తుల ఆందోళనకి దిగారు. హైదరాబాద్ నుండి కేరళలోని కొచ్చి విమానాశ్రయం వరకు వెళ్లేందుకు టికెట్ బుక్ అయ్యప్ప భక్తులు చేసుకున్నారు. మేము ఒక 63 మంది అయ్యప్ప భక్తులం మాల వేసుకుని ఇరుముడి కట్టుకుని శబరిమలకు బయలుదేరాము. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో I-1543 గల ఫ్లైట్ లో 2 గంటల 45 నిమిషాలకు గల ఫ్లైట్ లో మేము టికెట్ బుక్ చేసుకున్నామండి. అది మమ్మల్ని చెక్ ఇన్ చేసి ఫ్లైట్ లోకి వెళ్లిన తర్వాత టెక్నికల్ ఇష్యూ అనేసి రిటర్న్ పంపించారు. రిటర్న్ పంపించి ఒక 2 అవర్స్ తిప్పిన తర్వాత మాకు అప్పటికి కూడా ఫ్లైట్ అరేంజ్ చేయకుండా ఇంకా డిలే అవుతుందని చెప్పేసి ఆల్టర్నేట్ ఫ్లైట్ కూడా ఎలాంటి అరేంజ్మెంట్ చేయకుండా ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు స్వామి. మేము రేపు దర్శనం చేసుకుని రిటర్న్ ఎల్లుండి రావాల్సి ఉంది. దీనివల్ల మేము రిటర్న్ ఫ్లైట్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు 2 అవర్స్ అనుకుంటా 9:30 వరకు డిలే చేశారని, 9:30 కూడా ఫ్లైట్ ఉందనేసి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అది కూడా బెంగళూరు వరకు డ్రాప్ చేసి బెంగళూరు నుండి కొచ్చిన్ వరకు ఎప్పుడు డ్రాప్ చేస్తారో కూడా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. మేనేజ్మెంట్ నుండి ఎలాంటి స్పందన లేదండి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేదు. మమ్మల్ని ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీడియా వాళ్ళు దయచేసి మాకు సహకరించి ఏదో విధంగా
సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. స్వామి శరణం, స్వామియే శరణమయ్య.